సహవాసములు నేను సాదాసీదగా కాదండి, ఒక పెంతెకోస్తు స్వల్ప పరిశుద్ధాత్మను కలిగినటువంటి సహవాసంలో మంచిగా నేను తిరిగి వచ్చాను. అయితే ట్రాన్స్ఫర్ అయ్యి న్యూజెండ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భాల్లో నేను ప్రార్థన చేసుకుంటా ప్రభువా ప్రాంతానికి అయితే నడిపించారు, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, ప్రార్థన గుడిలో మరి మంచి సహవాసం ద్వారా కూడా నడిపిస్తూ వచ్చారు. నీ చిత్తాన్ని నేను అప్పచెప్పుకుంటున్నానని దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాలలో అయితే నేను ఇట్లాగా ఆ స్కూల్ దాటి ప్రాంతానికి ఇట్లా రావడం జరిగింది. ఒకసారి అన్నవాడు పరిచయారు, అన్నతో మాట్లాడి అన్నటువంటి పరిస్థితి ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు మరి అనేక మంది కూడా అడిగారు, మందిరానికి అడిగినప్పుడు దేవుడి చిత్తము మన జీవితాల్లో దేవుడికి ఎక్కడికి నడిపించాలో, ఏ సహవాసానికి వెళ్ళాలో అది దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఒక మంచి ఆత్మసం ఉన్నటువంటి ఈ సహవాసానికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. చప్పటి కొడుతూ దేవుని నామమున తెలుసుకున్నాం. అయితే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి పరిసర ప్రాంతంలో ఈ మందిరము మరి గతించినటువంటి దినాల్లో మరి ఎట్లా ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఎంతగా మనవాళ్ళు కష్టపడి ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్న సందర్భంలో దేవుడు అద్భుత రీతిగా ఇక్కడ ఈ పరిచయంలో ఒక మంచి ఘనమైనటువంటి ప్రార్థన మందిరాన్ని కూడా దేవుడు మరి అనుగ్రహించాడు. అన్నవాళ్ళతో కలిసి మంచిగా సహవాసములు ముందుకు సాగిపోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి అక్కడైతే కూడా ఒక కుటుంబంలో ఒక సభ్యునిగా మేమందరూ కూడా మరి బ్రదర్ గారు, అన్నగారు, అక్కర్ గారిని కూడా మరి అక్కడ కూడా చక్కగా వారితో కలిసి మరి ఒక శరీర సంబంధమైన రక్త సంబంధం కంటే కూడా మరి ఆత్మీయంగా నన్ను ఎంతగానో ప్రేమించి చెప్పలేదు బ్రదర్ వారు కానీ వారితో కలిసి మరి సంతోషంగా భోజనంగా అక్కడ కూడా మంచిగా రుచికరంగా మరి వంటలు చేసేది నాకు ఇవన్నీ కూడా తెలుసు. మరి చక్కగా ఎంతగానో ప్రేమించేవాడు. ఆ ప్రేమ మరి ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్తానంటే చాలా బాగా ఉంది. ఎందుకంటే అంటే చాలా మంది సహవాసాలు అంటే ప్రేమించేవాడు పొదుగా అది అట్లాంటి ఒక మంచిగా ప్రేమించేటువంటి సహవాసంలో దేవుడి 5 సంవత్సరాలు కూడా నడిపించబడడానికి ఎంతగానో చూపించాడు. అయితే ఇటీవల కాలంలో నా భార్య కూడా ట్రాన్స్ఫర్మేషన్ కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 5 సంవత్సరాలు నిండిపోతే కంపల్సరీగా వెళ్ళిపోవాల్సిందే. అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి మనుషులు మా ఆలోచన కాదు కానీ మీ ఆలోచన మీ చిత్తము ఏర్పడిన మీ ప్రణాళిక ఎలాగైతే ముందు ఆ విధంగా మీరు నడిపించేటువంటి ప్రాంతానికి మీరు ఏ ప్రాంతానికి అయితే ఎక్కడికైతే నడిపిస్తున్నారో ఆ ప్రాంతానికి మమ్మల్ని నడిపించండి. అది మాకు ఆశీర్వాదకరం, అది మాకు క్షేమం అని ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాల్లో నర్సరావుపేట ప్రాంతానికి చాలా మంది కూడా కాంపిటీషన్ గా ఉన్నారని నా భార్య చెప్పింది. నేను అన్నాను, మరి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా దేవునికి సాధ్యమైంది ఏది లేదని మరి భయపడతా ఉంది. అది ఒక పట్టణము, అది జిల్లా కేంద్రం, అది ఆ జిల్లా కేంద్రంలో మరి మరి ఆ విధంగా మరి ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపించాలంటే చాలా కష్టం. ఎన్నో ఒత్తిళ్లు పొలిటికల్ గా మరి మరి మీడియా పరంగా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. అయినా కానీ నేను అన్నాను, మరి ఫలమైనటువంటి దేవుడు మనకు దేవుడు తోడుకున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీకెందుకు నర్సరావుపేటకు మరి వస్తే మాత్రం మరి దాన్ని వదులుకోకుండా తప్పకుండా దాన్ని ఒప్పుకో నువ్వు అని ఆప్షన్ పెట్టమని చెప్పినప్పుడు మరి తప్పకుండా ఆప్షన్ పెట్టింది. ఆ విధంగా పెట్టినప్పుడు ఎంతమంది ఎదురైనప్పటికీ కూడా ఎలాంటి కాంపిటీషన్స్ వచ్చినప్పటికీ కూడా దేవుడు అద్భుత రీతిగా ఆ నర్సరావుపేట ప్రాంతంలో ట్రాన్స్ఫర్ జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని ఆశీర్వదించుకున్నాము. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మరి ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరూ కూడా మరి అన్నవాళ్ళ కోసం మరి అనుదినం కూడా దైవ సేవకుల కోసం మనం ఎంతకైతే ప్రార్థన చేస్తూ ఉంటాము, వారు ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా సేవ చేస్తారు, మరి ప్రాంతం అంతా కూడా రక్షించబడాలి. కాబట్టి విజయకరంగా ఆసక్తికరంగా నేను కూడా అప్పుడప్పుడు రావాలని ఒక ఆశతో కూడా ఉన్నాను. మరి కాబట్టి మీరందరూ కూడా అనుదినం దైవ సేవకుల కోసం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఆత్మసంబంధమైన విషయాల వైరాగ్యం కలిగి ఇంకా ముందుకు సాగిపోవాలని మరి నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఈ ప్రాంతంలో ఏదైనా అన్నవాళ్ళతో మంచిగా సహకరించడానికి ఎంతో అన్యోన్య బంధం కలిగి ఉండడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేశారు. కాబట్టి దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించి ఒక మంచి సమాజంలో మంచి సంఘంలో ఒక సభ్యుడిగా నలుగురు ఉండడానికి కూడా దేవుడు సహాయం చేశారు. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి కూడా మరి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు తన విడికిలో దీవించును గాక. హల్లెలూయా.